అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ క్షణికం. కథా రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. రైల్లో అడుగుపెట్టి బెర్త్ కింద సూట్ కేసు తోసి సీట్లో కూర్చున్నాను. ఢిల్లీకి వెళ్తున్న ఈ రైలు 2 టైర్ ఏసీ కంపార్ట్మెంట్లో చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రయాణికులు ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు. విండో గ్లాసులో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాను. సూర్యాస్తమయం అవుతోంది. నెత్తురు రంగు పూసుకున్న మబ్బులు వేగంగా కదులుతున్నాయి. టీలు కాఫీలు అమ్ముకుంటున్న హ్యాకర్స్ ప్రయాణికులతో ప్లాట్ఫామ్ హడావుడిగా ఉంది. కాళ్ళు పారజాపి చేతిలో ఉన్న మొబైల్ చూస్తూ కూర్చున్నాను. రైలు కదిలే సమయంలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక ఆమె హడావుడిగా చేతిలో చిన్న సూట్ కేసుతో వచ్చి ప్రక్కనే నిలబడింది. కాళ్ళు వెనక్కి లాక్కున్నాను. సూట్ కేసు బెర్త్ కిందకి తోసి హుష్ అంటూ నిట్టూరుస్తూ ఎదురు సీట్లో కూర్చుంది. నుదుటిన పట్టిన చెమటని కర్చీఫ్తో తుడుచుకుంది. ఆమెకు 50 ఏళ్ళు దాటి ఉండవచ్చును. జుత్తు అక్కడక్కడ నెరిసింది. మొహంలో అలసట కనిపించింది. కిటికీ దగ్గరగా జరిగి కూర్చుంది. ఆమె కేసి నేను తేరిపారా చూశాను. ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. ఆమె కళ్ళల్లో ఏదో ఆందోళన లీలామాత్రంగా కనపడింది. ఆమె నా కేసి అభావంగా చూసి తన మొబైల్ ఫోన్ చూసుకోవటంలో నిమగ్నమైంది. ఆమెకు ఎవరో చాలాసార్లు ఫోన్ చేశారు. కానీ చూసి చూడనట్టుగా మొబైల్ పక్కన పెట్టేసింది. మరో ఫోన్ కాల్ మటుకు ఆన్ చేసి అవునండి అలాగే చేసేద్దాం, నా నిర్ణయం మాత్రం మారదు అంటోంది. ఆకాశంలో చిన్నగా మెరుపులు మెరుస్తున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. ఢిల్లీ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో పాటు వారి ఆనందాలని బాధలని వెంట మోసుకుని వెడుతోంది వేగంగా. నా జీవితంలో ఆనందం ఆమడ దూరం, బాధ అయితే మోయలేనంత బరువుగా జీవితంలో పడిన కష్టాలకి మనసు కరుడు కట్టేసింది. చిన్నగా మొదలైన వాన ఉధృతమైంది. కంపార్ట్మెంట్ పార్టిషన్ ఎవరైనా తీసినప్పుడు పిడుగుల శబ్దాలు గట్టిగా లోపలికి వినిపిస్తున్నాయి. చిన్నప్పుడు పిడుగుల శబ్దానికి భయపడితే అర్జున ఫాల్గుణ అని ప్రార్థిస్తే పిడుగులు పడవురా అని మా బామ్మ చెప్పేది. ఇప్పుడు సామాన్యుల దీనార్తుల నెత్తి మీద ఎన్నో బాధల పిడుగులు పడుతున్నా ఎంత గొంతెత్తి ప్రార్థించినా కాపాడటానికి ఏ అర్జునుడు ఫల్గుణుడు రావటం లేదు. అప్రయత్నంగా కళ్ళమటి నీళ్ళు వచ్చేసాయి. కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకున్నాను. ఎదురుగా ఉన్నామే రైల్వే వారిచ్చిన తెల్లటి దుప్పటిని ఒంటి మీద సగం వరకు కప్పుకుని కూర్చుని బయటికి చూస్తోంది. మళ్ళీ బుర్ర తొలచటం ప్రారంభమైంది. ఈమెను ఎక్కడ చూశాను? తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతలో టీసీ వచ్చి టికెట్ చూపించండి అంటూ మా పేర్లు బెర్త్ నెంబర్లు బయటికి చదివాడు. నేను నా టికెట్ను ఫోన్లో చూపించే ప్రయత్నంలో ఉన్నాను. ధరణీధరి అన్న పేరు చెవిన పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే ఆమెను గుర్తుపట్టాను. అవును, ఆమె. ఆ ఘాతుకం జరిగి ఎంతో కాలమైనా ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎలా మర్చిపోగలను? గుండె రగిలిపోయింది. ఎస్, ఆ రోజు అందరం మోకమ్మడిగా కర్రలు రాళ్ళు పుచ్చుకుని దుర్గారావు ఇంటి మీద దాడి చేసినప్పుడు చూశాను ఈమెను. పచ్చి మోసగాడు, పరమనీచుడు, ఎందరో అభాగ్యులను మోసం చేసిన ధరణిధరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఓనర్ దుర్గారావు గారి భార్య ఈ ధరణి. చిన్నా చిత్తగా వ్యాపారాలు చేసుకునేవారు, చిరుద్యోగులు, రాత్రనక పగలనక ఎంతో కాయకష్టం చేసి చెమట వచ్చి రోజువారీ కూలి చేసుకునేవారు తమ పిల్లల చదువులకని పెళ్ళిళ్లకు పైసా పైసా కూడబెట్టిన డబ్బులను ఎక్కువ వడ్డీ ఇస్తానన్న ఆశ చూపి వాడి మాయమాటలు నమ్మి వాడి దొంగ సంస్థలో దాచుకున్నారు. కంపెనీలో పెట్టిన డబ్బులు 3 ఏళ్లలో రెట్టింపు అయిపోతుందని మభ్యపెట్టాడు. ఆశల పల్లకి ఎక్కించాడు. ఊహల రంగుల ఇంద్రధనస్సులు చూపించాడు. ఏజెంట్లను నియమించి వారికి కమిషన్ ఆశ చూపి వ్యాపారాన్ని చుట్టుపక్కల ఊర్లకు విస్తరింపజేశాడు. అందరినీ నమ్మించటానికి కొంతకాలం బాగానే నడిపాడు. ఆ డబ్బులతో ఆస్తులు కూడబెట్టాడు. దాచుకున్న డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీసుకోవటానికి పెడితే చెల్లించకుండా సాకులు చెప్పాడు. అనుమానం వచ్చి కొందరు నిలదీశారు. హఠాత్తుగా ఒకరోజు బోర్డు తిప్పేశాడు. మాయమాటలు చెప్పి తప్పించుకుపోతూ ఉంటే
అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. దుర్గారావుని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ క్షణంలో బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. దాచుకున్న అసలు కూడా తిరిగి ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పాడు. ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది న్యాయం జరుగుతుందనే ఆశ చావక కొన ఊపిరితో వేచి చూస్తున్నారు. మరికొందరు కాలసర్పం కాటుకు అసూలు బాశారు. వాడి మోసపు వలలో నా కుటుంబం కూడా అమాయకంగా చిక్కుకుపోయింది. అక్క పెళ్లి కోసం నాన్న దాచుకున్న సొమ్ము మొత్తం పోయింది. చిన్నప్పటి నుంచి బంగారు తల్లి అంటూ ఎంతో మురిపెంగా పిలుచుకుని గారంగా పెంచుకున్న అక్క కూడా ఈ జన్మలో నా పెళ్లి చేయలేవులే అంటూ చీత్కారంగా మాట్లాడింది. అందరం తల్లో మాట అన్నాము. అది నాన్న జీర్ణించుకోలేక ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మంటలు ఇప్పటికీ నా గుండెలో ప్రజ్వలిస్తున్నాయి. అమ్మ నాన్న కోసం బెంగ పెట్టుకుని చనిపోయింది. అక్క ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రాణంతో ఉందో లేదో కూడా తెలీదు. నా చదువేమో మధ్యలో ఆగిపోయింది. అపురూపమైన మా పొదరిల్లు కూలిపోయింది. నేను ఒంటరి పక్షిగా మిగిలిపోయాను. అనాథ శరణాలయంలో చేరి ఎంతో కష్టపడి చదువుకుని మంచి కంపెనీ ఉద్యోగంలో నిలదొక్కున్నాను. కానీ నా ఉన్నతిని అభివృద్ధిని చూడటానికి నా కుటుంబంలో ఒక్కరూ మిగలలేదు అన్న బాధ నన్ను పట్టిపీడిస్తోంది. మా చిన్న గూడుని చిన్నాభిన్నం చేసిన నీచుడి భార్య ఎంత ప్రశాంతంగా ఉందో బాధ, కోపం, ఆజ్యాలే నా గుండెలో రగులుతున్న మంటల్ని మరింతగా రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ నీచులను ఏ చట్టాలు శిక్షించలేదు. నేనే కనుక అమలుపరిస్తే ఆ ఆలోచన విత్తుగా మొలకెత్తి మహావృక్షమై వేళ్ళునుకుంది. అవును, ఆ దుర్గారావు గారిని మానసికంగా దెబ్బతీయాలి. వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. దానికి ఇదే మార్గం. ధరణిని ఎవరికి తెలియకుండా చంపేస్తే ఎన్నో కుటుంబాలను రోడ్డుకిడ్చి ఊపిరి తీసేసిన పాపానికి వాడికి ఇదే సరైన శిక్ష. అదను కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇంతలో ఆమె టాయిలెట్ వైపు వెళ్ళింది. 2 నిమిషాలు గడిచాయి. నేను కూడా టాయిలెట్ వైపు నడిచాను. కంపార్ట్మెంట్ ఎగ్జిట్ డోర్ తీసుంది. ఎవరూ చూడటానికి అవకాశం లేదు. బయటికి చూశాను. కటిక చీకటిని ఆకాశం తన మొహానికి కాటుకలా పులుముకుంది. ఆకాశం బద్దలైనట్లు దిక్కులు పెట్టేలా శబ్దాలు చేస్తూ పిడుగులతో కూడిన వర్షం హోరున కురుస్తోంది. అక్కడక్కడ మెరుపులు మేఘాలకు దారి చూపిస్తున్నాయి. అంత వర్షంలోనూ చీకటిని వర్షాన్ని చీల్చుకుంటూ రైలు వేగంగా పరిగెడుతోంది. ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఇదే సమయం. ధరణి టాయిలెట్ నుంచి బయటికి రాగానే తెరిచి ఉంచిన కంపార్ట్మెంట్ ద్వారంలో నుంచి బయటకు ఒక్క తోపు కనుక తోసేస్తే ఆమె అరిచిన ఈ గాలివాన హోరులో వినిపించదు. ఆమె బయటపడ్డ వెంటనే రైలు చక్రాలు ఆమెను నుజ్జు నుజ్జు చేసేస్తాయి. శవం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం అయిపోతుంది. ఒకవేళ పక్క పట్టాల మీద ఆమె శరీరం పడ్డా వేగంగా వస్తున్న ఏదో ఒక రైలు దీని ప్రాణం తీసేస్తుంది. కసిగా అనుకుంటూ ఉంటే మనసుకు తృప్తిగా అనిపించింది. 3వ కంటి వాడికి కూడా తెలియదు. చంపేయని మనసు రెచ్చగొడుతోంది. వద్దు, పాపం, వాళ్ళ కర్మాన వారే పోతారు. చంపొద్దని లోపల మనిషి హెచ్చరిస్తున్నాడు. లోపల సంఘర్షణ మొదలైంది. ఎన్నో రాత్రులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చిన మా అమ్మా నాన్నల దీనమైన ముఖాలు హఠాత్తుగా గుర్తుకొచ్చాయి. నా వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. మనసు చెప్పినట్లే చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. ఇంతలో టాయిలెట్ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది. నేను వెంటనే ఎడమవైపు ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కున్నట్లు నటిస్తున్నాను. ధరణి బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తుంది. నేను వేగంగా ఆమె వైపు దూసుకెళ్ళాను. ఇంతలో పక్క కంపార్ట్మెంట్ నుంచి ఒక అతను మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు. నేను నిగ్రహించుకుని ఆగిపోయాను. ఆమె పార్టిషన్ డోర్ పుష్ చేసుకుని తన బెర్త్ వైపు వెళ్ళిపోయింది. చాచా, మంచి ఛాన్స్ మిస్ అయింది. తల బాదుకుని నిరాశగా నా బెర్త్ వైపు నడిచాను. ఆమె చేతిలో ఏదో ఫైల్, కళ్ళజోడు పెట్టుకుని చదువుతోంది. నేను బెర్త్ మీద దుప్పటి తల్లగడ సర్దుకుని కాళ్ళ షూస్ విప్పి వాటర్ తాగి కళ్ళు మూసుకున్నాను. ఆమె వెంట తెచ్చుకున్న టిఫిన్ తినింది. 1 గంట పోయాక చేయి కడుక్కోవటానికి ట్యాబ్ దగ్గరికి బయలుదేరింది. కంపార్ట్మెంట్ మధ్యలో లైట్లు ఆపేసున్నాయి. అక్కడక్కడ ఉన్న ప్రయాణికులు
పార్టిషన్ కర్టెన్స్ వేసుకుని పడుకున్నారు. నేను మా బెత్త దగ్గర కూడా లైట్లు ఆపేశాను. మొత్తం చీకటైపోయింది. కానీ టాయిలెట్ దగ్గర లైట్లు వెలుగుతున్నాయి. అయినా పర్వాలేదు. వేగంగా ఆమె వైపు వెళ్ళాను. ఆమె చేతులు కడుక్కుని వెనక్కి రాబోతోంది. నేను ఆమెకు అతి దగ్గరగా వెళ్ళగానే ఆ హఠాత్ పరిణామానికి ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. కంగారు పడి గట్టిగా అరవబోతూ ఉంటే చేతితో నోరు నొక్కి ఆమె భుజం మీద చేయి వేసి తెరిచి ఉంచిన ఎగ్జిట్ డోర్లోంచి బలంగా రైలు బయటకు ఒక్క తోపు తోశాను. వేగంగా అప్పుడే పక్క పట్టాల మీదకి ఒక రైలు రావటము, ఆమె దాని క్రింద పడటం లిప్తపాటులో జరిగిపోయింది. ఆమె అరిచిన కేక వర్షపు ధ్వనిలో కలిసిపోయింది. భార్య చనిపోయిందన్న వార్త తెలియగానే బోరు బోరుమంటూ ఏడుస్తున్న దుర్గారావు గారి మొహం మనసులో మెదిలింది. ఈ శిక్ష పరోక్షంగా వాడికే. వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదిమి పట్టుకుని నుదుటన పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమీ తెలియనట్టు వచ్చి బెర్త్ మీద పడుకున్నాను. ఎవరో పిలుస్తున్నట్టు తడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి ఒక్క ఉదుటన లేచాను. ఎవరూ లేరు. రైలు ఆగినట్టుంది. బయట నుంచి చాలామంది ప్రయాణికులు గట్టిగా మాట్లాడుకుంటూ సీట్లు వెతుక్కుంటున్నారు. మెడ కింద పట్టిన చెమటను తుడుచుకున్నాను. గట్టిగా కొట్టుకుంటున్న గుండె వేగం కాస్త తగ్గింది. మంచినీళ్లు తాగుదామని లైటు వేశాను. ఎదురుగా మెడ వరకు దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆమెను బయటికి తోసేశాను కదా, ఎలా బ్రతికింది? కళ్ళు నులుపుకున్నాను. అంటే నేను నిద్రలోకి జారుకున్నానన్నమాట. అంతా కలన్నమాట. అయ్యో, దొరికిన అవకాశాన్ని చేతులారా వదిలేశానే. చేతిని బెర్త్ మీద కసిగా కొట్టుకున్నాను. నిద్ర పట్టక కిటికీలో నుంచి బయటికి చూశాను నిరాశగా. నాగపూర్ స్టేషన్ అన్న పేరు వినపడింది, కనిపించింది. ఇంతలో మా కంపార్ట్మెంట్లోకి ఎవరో ఒక అతను చిన్న సూట్ కేసు పుచ్చుకుని ఎక్కాడు. ధరణి బెర్త్ దగ్గరికి వచ్చి, ధరణి మేడం అంటూ దూరంగా నిలబడి ఆమెను పిలిచాడు. ఆమె నిద్రలోంచి లేచి వెంటనే సారీ, నిద్ర పట్టేసింది లాయర్ గారు అంటున్న ఆమె మొహంలో సిగ్గు కనపడింది. అతను నో ప్రాబ్లం మేడం అంటూ వినయంగా ఆమెకు దూరంగా బెర్త్ చివర కూర్చున్నాడు. ఆమె జుట్టు సరిచేసుకుని కళ్ళచోటు పెట్టుకుంది. నేను వెంటనే పడుకుని నిద్రపోతున్నట్లు నటిస్తూ కనురెప్పల కింద నుంచి చూస్తూ నెమ్మదిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రిక్కించి వినసాగాను. నాగపూర్ కోర్టులో పని అయిపోయిందా లాయర్ గారు అడిగింది ఆమె. పోస్ట్ పోన్ అయింది మేడం, అందుకనే మీరు ఢిల్లీ వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ట్రైన్ ఎక్కే ఏర్పాటు చేసుకున్నాను. థ్యాంక్స్ అండి అంది వినయం ఉట్టిపడే గొంతుతో. ప్రక్కనే ఉన్న చిన్న లైట్ కాంతిలో ఆమె మొహం కనిపిస్తోంది. లాయర్ నెమ్మదిగా లో గొంతుకుతో, మేడం, రేపు మీరు జడ్జి గారి ముందు అన్నీ చెప్పుకోవచ్చు. మీరు రాసిచ్చిన కాగితాలన్నీ కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశాము. మీరు చేసిన పని హర్షించదగింది అన్నాడు. నేను ఆశ్చర్యపోయి, ఏంటో ఈ మహాతల్లి చేసిన హర్షించదగ్గ పని వెటకారంగా అనుకుని వారి మాటలను ఏకాగ్రతగా వినసాగాను. ధరణి విరక్తిగా నవ్వి, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది లాయర్ గారు. డబ్బు పాపిష్టిది అని తెలుసుకోవటానికి ఇంత టైం పట్టింది. మనకు ఈ పాపపు సంపాదన వద్దండి అన్నా కూడా నా మాటలు పెడిచెవిన పెట్టి అమాయకుల్ని మోసం చేసిన పాపానికి మా ఆయనకి కాలు చేయి పడిపోయి మంచం మీద తీసుకుని చనిపోయాడు. కొన్ని ఆస్తులు నా పేరున్నాయి, మరికొన్ని కోర్టు అధీనంలో ఉన్నాయి. కొడుకులిద్దరూ నా పేరు మీదున్న ఆస్తి కోసం నన్ను చంపటానికి కూడా వెనుకాడటం లేదు. నాకు అన్నం పెట్టే దిక్కు లేదు. ఎందరో అమాయకుల ఉసురు మాకు తగిలింది. మాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నా కొడుకులు నా కోసం వెతుకుతూ ఉండవచ్చు. అందుకనే రేపు కోర్టు వారిని అభ్యర్థించి ఈ కేసును త్వరగా ముగించమని, ప్రజలను మోసం చేసి కూడబెట్టిన ఆస్తులన్నీ కోర్టు ద్వారా అమ్మి డిపాజిటర్స్కి చెల్లించమని వేడుకుంటాను. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది. ఆమె మాటలు వినగానే నా గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది. అయ్యో, ఎంత ఘోరం తలబెడదామనుకున్నాను. క్షణికావేశంలో ఆమెను చంపేస్తుంటే నా వారందరికీ ద్రోహం చేసిన వాడినై జీవితాంతం ఆ పాపం నన్ను వెంటాడేది. ఆలస్యమైన ఇన్నాళ్లకి మా అందరికీ న్యాయం జరుగుతోంది. ఏదో తెలియని ఆనందం కలిగింది. నా కనుకొనుకల్లోంచి కన్నీటి పొట్టు జారి తలగడ మీద పడి ఇంకిపోయింది. లాయర్ అప్పర్ బెర్త్ మీద పడుకుని ఉన్నాడు. తెల్లవారుతోంది. బెర్త్ దిగి రైలు కిటికీ గ్లాసులోంచి బయటికి చూశాను. వర్షం లేదు.
ఆకాశం స్వచ్ఛంగా ఉంది. 10 నిమిషాల్లో రైలు ఢిల్లీ చేరుతుంది అని మొబైల్లో రైల్ స్టేటస్ ట్రాక్ చూపిస్తోంది. ధరణి మేడం కేసు చూశాను. నిద్రపోతోంది. మొహంలో ప్రశాంతత. ఇక అక్కడ ఉండలేక ఆమె పాదాలను దూరం నుంచి నమస్కరించుకుని ట్రైన్ ఎగ్జిట్ డోర్ దగ్గర చేరాను. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.